నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై వెన్యూ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. క్రేటాకి ఏమాత్రం తగ్గదు. ఇది కూడా కొంచెం హైట్ తక్కువ కానీ సేమ్ ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇది వచ్చి 2020 మోడల్, 82,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 8,60,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. బాగుంది. ఇది కూడా నెగిషియల్ ప్రైస్ అవుతుంది. సో దీని ఫీచర్ చూసుకుంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనికి బాగుంటుంది. స్పేస్ కూడా లోపల ఫ్రీగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి నేను రిఫర్ చేస్తున్నా చూడండి. పెట్రోల్ వేరియంట్. ఇది కూడా బాగుంటుంది. మైలేజ్ 18 to 20 ప్లస్ వస్తుంది. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది కూడా రిఫర్ చేస్తాం. ఒకసారి చూడొచ్చు మీరు. సరే వారాలకు ఒక లుక్ వేసుకోండి వెహికల్కి. మనకి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంది. ఏఎంటీ విఎక్స్ఐ ఏఎంటీ 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్, 87,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,90,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీని ఫీచర్ చూసుకుందాం మనం. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్. డాష్ బోర్డ్ అంతా బాగా డిజైన్ చేశారు. ఏసీ ఎఫ్ఎం అన్ని గుడ్ కండిషన్ ఉన్నాయని చెప్పేసి అన్న. ఇది కూడా షోరూమ్ ట్రాకర్ వెహికలే. వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. ఆ విషయంలో 100% ట్రస్టెడ్ వీళ్ళ నమ్మకం అయితే అది. చాలామంది అంటారు యాక్సిడెంట్ వెహికల్స్ ఎక్కువ మాకు సేల్ చేస్తున్నారని చెప్పేసి అంటారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో ఏం ఉండదు. 100% జెన్యున్ వెహికల్సే వీళ్ళు అయితే సేల్ చేస్తారు. దీని గురించి చూసుకుంటే బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది 20 ప్లస్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ గురించి అయితే చూసుకుంటే మనకి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంది. విఎక్స్ఐ 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్, 58,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,95,000 నెగిషియల్ ప్రైస్. ఫీచర్స్ వచ్చి చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆటోమేటిక్ వెహికల్. మిగతా అన్ని ఓకే. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రీగా ఉంటుంది. పెద్ద ఫీచర్స్ అంటే ఏమి ఉండవు, బట్ బాగుంటుంది వెహికల్. మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. పెట్రోల్ కాబట్టి 20 ప్లస్ వస్తుంది. ఇది దీని గురించి అయితే. ఎగ్నిస్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. 2018 మోడల్. సేమ్ ఇది కూడా సుజుకి వాళ్ళది ఎగ్నిస్, బట్ చిన్నగా ఉంటుంది. ఆటోమేటిక్ వెహికల్. టచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ కెమెరా ఉంటుంది. 2018 మోడల్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,20,000 నెగిషియల్ ప్రైస్. చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. చిన్నదైన వెహికల్. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సేమ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. చిన్నగా ఉంటుంది బట్ బాగుంటుంది. అలో వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. బూట్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. వారాలకు ఒకసారి ఒక లుక్ వేసుకోవచ్చు. కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నెగిషియల్ ప్రైస్ కాబట్టి. డీజిల్ వేరియంట్ బాగుంటుంది. మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇది ఇగ్నిస్ గురించి అయితే. వర్క్స్ వ్యాగన్ అమిగో ఉంది. 2017 మోడల్ డీజిల్ వేరియంట్, 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. 6,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సేమ్ దీని ఫీచర్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ వెహికల్. డిస్ప్లే కూడా చాలా చిన్నగా ఉంటుంది, బట్ అలాంటి టచ్ డిస్ప్లే కాదు. బ్యాక్ కెమెరా ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా మైలేజ్ బాగుంటుంది వెహికల్. చాలామంది ఎక్కువ ఇంటర్నేషనల్ బ్రాండ్ కానీ చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మనకి వర్క్స్ వ్యాగన్ వెహికల్స్ మీద. డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బడ్జెట్లో ఉంది. ఒకసారి ట్రై చేయండి. అలో వీల్స్ కూడా దీనికి అవైలబుల్లోనే ఉన్నాయి. బడ్జెట్లో ఉంది. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో అదైతే రిఫర్ చేస్తాం. ఒకసారి చూడొచ్చు మీరు. అంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా i10 ఉంది. 2012 మోడల్. ఇది వచ్చి మనకి 81,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,45,000 నెగిషియల్. చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఫీచర్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు. మామూలుగానే నో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏమి అవైలబుల్ ఉండవు దీనికైతే. బట్ బడ్జెట్లో ఉంది. బాగుంటుంది. ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు బడ్జెట్లో ఇది కూడా ట్రై చేయొచ్చు. మైలేజ్ బాగుంటుంది. అంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా i10 ఉంది. 2013 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది కూడా 80,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,40,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. దీని కూడా పెద్ద ఫీచర్స్ అంటే ఏముండదు, బట్ మైలేజ్ విషయంలో బాగుంటుంది. వెహికల్ కూడా ఫస్ట్ మోడల్ కాబట్టి బాగుంటుంది. వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఆటోమేటిక్ అదొకటి దీంట్లో స్పెషల్. మిగతా అంతా పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు ఈ వెహికల్లో. బట్ బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. వారంలో చూసుకోవచ్చు ఒకసారి. వెహికల్ని అయితే బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. ఫస్ట్ ఓనర్ అనుకుంటుంది ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మారుతి ఆల్టో 800 ఉంది. విఎక్స్ఐ. ఇది కూడా బాగుంటుంది. 2016 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 50,000 రీడింగ్ తిరిగింది. 3,50,000 నెగిషియల్ ప్రైస్. ఫీచర్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు, బట్ వెహికల్ బాగుంటుంది. కొంచెం బడ్జెట్లో ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది. చాలామంది కొనుక్కోవాలని ఉంటుంది కదా కారు. సో అలాంటి వాళ్ళకి ఇది కూడా తక్కువ బడ్జెట్లో ఉంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు.